హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన అరుణ గారు వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నా జ్ఞాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ప్రణామాలు. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, అలాగే పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మన గురువు గారితో మన ప్రయాణం. మేడం, నేను శాకాహారులమే, పుట్టుకతో శాకాహారులమే. అయితే పితామహ పత్రిజీ గారు కలవడంతో, క్లాసులు వినడంతో అవి శాకాహారులుగా మానేయాలని ఒక తపనతోటి మానేయడం జరిగింది. అయితే ప్రయాణం పత్రిక ధ్యానం అనే ఎలా మా ఏరియాలో, మాది వైజాగ్ లో బర్నా క్యాంప్ అంటారండి. ఆ బర్నా క్యాంప్ లో మేము ఉంటున్నాం. అక్కడ మా కింద కొద్ది కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం వల్ల కింద వీధిలో క్లాసులు జరుగుతున్నాయి. అయితే నాకు తెలీదు క్లాసులు జరుగుతున్నట్టు మాకు తెలీదు. ఒక రోజు అలాగ వెళ్తుంటే ఆ ఇంట్లో అందరూ పిరమిడ్ క్యాపులు పెట్టుకొని ధ్యానం చేస్తున్నారు. అయితే ధ్యానం అన్నది కూడా మనకు అప్పటి వరకు అవగాహన లేదు. అయితే ఏంటబ్బా ఇలా కూర్చున్నారు, కళ్ళు మూసుకొని కూర్చున్నారు, క్యాపలు పెట్టుకున్నారు ఏంటా అనేసి ఆ రోజు నేనేం అడగలేదు. మళ్ళీ రెండో రోజు కూడా అలా వెళ్తుంటే అదే విధంగా అక్కడ 2 నుండి 4 వరకు క్లాసులు, సత్యం సాంగత్యం, అలాగే ధ్యానం అవుతుండేది. అది ఆ మేడం పేరు పార్వతి గారని. ఆ ఇంట్లో ధ్యానం క్లాసులు జరుగుతున్నాయి. ఆ ధ్యానం క్లాసులు జరుగుతుంటే ఆ రెండో రోజు కూడా అలా చూడడం జరిగింది. అప్పుడు ఒక మేడంని మరుసటి రోజు అడిగాను, ఏంటి మీరు అక్కడ ఏం చేస్తున్నారు, అందరూ కూర్చొని ఏం చేస్తున్నారు అంటే తను అన్నారు, ధ్యానం అండి, ధ్యానం చేస్తున్నానంటే. ధ్యానం ఎందుకోసం చేస్తున్నారంటే ఆత్మశాంతి కోసం, తర్వాత ఆరోగ్యం కోసం అని చెప్పారు. అక్కడ మా క్లాసుల్లో అలా చెప్తున్నారని ఆ మేడం చెప్పడం జరిగింది. అయితే ఏముంది, మధ్యాహ్నం పాటు ఖాళీయే కదా, అప్పుడు టీవీ సీరియల్ చూడటం అది చేయడం చేస్తున్నాం. అయితే మనం కూడా వెళ్ళి ఏదో అక్కడ కూర్చుంటే కదా మనశ్శాంతి జరుగుతుంది అంటారు. మనశ్శాంతి కోసం అంటున్నారు. పోనీ అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేద్దాం అనుకున్నాను. అప్పుడు రోజు అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తుంటే అలా కళ్ళు మూసి నేను వెళ్ళేసరికి అందరూ ధ్యానంలో ఉండేవారు. ఎవరు ఏం చెప్పలేదు, ఎలా కూర్చోవాలి, వాళ్ళు ఎలా కూర్చున్నారు వాళ్ళలాగే నేను కూడా కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చుండేదాన్ని. తర్వాత ధ్యానం చెప్తున్న తర్వాత క్లాసులు రోజు ఒక మాస్టర్స్ వచ్చేవారు. ఆ మాస్టర్స్ క్లాసులు చెప్పేవారు. ఏమనంటే క్లాసులు చెప్పేటప్పుడు చెప్పేవారు అనమాట. ఎనవి తినకూడదు, ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవాలి, ఇలా ధ్యానం చేయాలి, ధ్యానం ద్వారాగా జరుగుతుందని క్లాసులో ఏదో చెప్తుండేవారు మాస్టర్స్. దాని వల్ల అనారోగ్యం పోతుంది అనేవారు. అప్పుడు ఎలా కూర్చోవాలని కూడా కొత్త వాళ్ళకి అందరికి క్లాసులో ఒక మాస్టర్ చెప్పేవారు అనమాట. ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవాలి, శ్వాసను గమనించాలి అని చెప్పేవారు. అలాగా శ్వాస అంటే ఏదో తెలియదు. అప్పుడు అలాగా వాళ్ళు చెప్తుంటే అలాగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే అప్పటికి ఆల్రెడీ నాకు బ్యాక్ పెయిన్ ఉండేదండి. డిస్క్లు అరిగాయని డాక్టర్ చెప్పడం జరిగింది. వెన్నుపూస ప్రాబ్లం ఉండేది. డాక్టర్ అనేవారు, దానికి ఏంటి లేదమ్మా, రెస్ట్ తీసుకోవడం ఉంటది, తర్వాత ఆపరేషన్ అవి చేయాలని చేసిన అది కన్ఫర్మ్ అవుతుంది అని కూడా తెలియదని ఒకసారి చెప్పడం జరిగింది. విపరీతం నొప్పి ఉండేది. కాసేపు ఒక అరగంట నిలబడాలంటే విపరీతంగా నొప్పి వచ్చేది. తర్వాత సైనస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేదండి. సైనస్ ప్రాబ్లం ఉంటే చాలా హాస్పిటల్, వైజాగ్ లో ఏ హాస్పిటల్ స్పెషలిస్ట్ ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమనేవారు, ఐస్ వాటర్ తాగకూడదు, ఈ ఫ్రూట్స్ తినకూడదు, మీరు ఇలా ఉండాలి, కూలింగ్ వాటర్ తాగకూడదు అని చెప్పేవారు. అది కంపల్సరీ తప్పదు. అప్పుడు నాకు బట్టల వ్యాపారం ఉండేది. తర్వాత అగ్రిగోల్డ్ చేసేదాన్ని. తర్వాత ఏఎంసీ అని, శంకర మార్కెట్ అని, అంటే మా వారు అప్పటికి బాడీ వికెట్ చేశారు. ఆ విధంగా మనశ్శాంతి కూడా ఉండేది కాదు.
అప్పుడు ఏమైంది ఇలా చెప్పేవారు అనమాట. ఎక్కడికి వెళ్ళి బయట వాటర్ తాగకపోతే అయ్యేది కాదు. అయినా ఈ సైనస్ ప్రాబ్లం ఎక్కడా తగ్గలేదు. తగ్గకపోతే ఏం చేశాను, అప్పుడు ఆరోగ్యం అన్నారు కదా, దేని గురించైనా వెళ్ళాలి అన్న అక్కడ మొత్తం 11 రోజులు అనుకున్నారట. కొత్త వాళ్ళు ఎక్కువగా రావడంతో 41 రోజు క్లాస్ అయ్యిందనమాట. ఆ క్లాస్ కి రోజు వెళ్ళేదాన్ని, రోజు కూర్చుండేదాన్ని. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి ఉండేదండి. ఏం తిన్నా పెయిన్ వచ్చేది, అరగలేని పరిస్థితిలో ఉండేది. అప్పుడు ఏమైంది, అలా ధ్యానంలో కూర్చుండేదాన్ని. రోజు కూర్చుంటే ఒక 15 రోజులంతా అవుతుంది. అలా కూర్చొని ధ్యానం చేస్తుంటే నాకే తెలియకుండా ఏటవుతుంది, పెయిన్ వస్తుంది, కడుపులో పెయిన్ వస్తుంది విపరీతం. అయితే మాస్టర్ చెప్పేవారు, ఏ రుగ్మతలున్నా అప్పుడు సడన్ గా లేచిపోవద్దు, తర్వాత ఆ ధ్యానంలోనే అన్ని తగ్గించుకోగలుగుతారని క్లాసులో చెప్పడం జరిగింది. అప్పుడేమో నేను కూడా అలాగా పెయిన్ వచ్చినా సరే లేకుండా కళ్ళు మూసుకొని చేతులు వేళల్లో వేడి పెట్టుకొని ధ్యానంలోనే కూర్చున్నాను. కూర్చుంటే పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంటే ఏంటబ్బా పెయిన్ వస్తుందని అలా గమనిస్తూ ఉంటే నాకు తెలియకుండానే కడుపులో నుండి ఇంత బాల్ టైప్ లో, ఇంత చిన్న పిల్లలు టెన్నిస్ బాల్ ఆడతారు కదండి, అంత బాల్, ఆ బాల్ కి చుట్టూ బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ వచ్చి ఆ బాల్ వచ్చి నా చేతిలో పడినట్టు అనిపించింది అనమాట. పెయిన్ అప్పుడే, ఆ బాల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో పెయిన్ తగ్గిపోయింది. ఏంటబ్బా అని లైట్ కళ్ళు తెరిచేసాను. ఇంకా బాల్ ఎప్పుడు వచ్చిందో చేతిలో, కళ్ళు తెరిచి చూసాను అనమాట. కళ్ళు తెరిచి చూస్తే నాకు చేతిలో ఏది లేదు. అబ్బా ఏంటబ్బా ఇలా జరిగింది అని అనుకున్నాను. అప్పటి నుండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిందండి. ఇంకా అలాగ జర్నీ చేస్తుండగా ధ్యానంలో రోజు వెళ్ళడంతో జరుగుతుంటే ఎన్నుపోస్ ప్రాబ్లం కూడా పెయిన్ తగ్గింది. నాకు తెలియకుండానే ఏది ఇదివరకు ఎప్పుడు ఇలాగా అసలు నడిచినా నొప్పి వచ్చేది, పని చేసినా నొప్పి వచ్చేది. ఎన్నుపోస ప్రాబ్లం కూడా ఏదో తగ్గింది, ధ్యానం వల్ల ఏదో ఉంది అని కంటిన్యూగా అలా ధ్యానం చేయడం చేసేవారు అనమాట. 41 రోజు అక్కడ క్లాసులు అయిపోయి అంతా అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు మే మే మేలో అంటే మార్చిలో అక్కడ అయింది, క్లాస్ పెట్టారు మేడం. తర్వాత అలా కంటిన్యూ ఇంట్లో కూడా ధ్యానం చేసుకోవడం. మాకు గురువు గారు ఎవరంటే మేడం జ్యోతి గారు అనమాట. ఆ మేడం కూడా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కంటిన్యూగా ధ్యానం క్లాసులు పెట్టారనమాట. ఆ రోజు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర 2 నుండి 4 వరకు ధ్యానం చేయడం, తర్వాత సజ్జన సాంగత్యం చేయడం అలాగ అవుతుండేది అనమాట కంటిన్యూగాను. ఈ లోపు నాకు ఈ సైనస్ ప్రాబ్లం తగ్గింది, గ్యాస్ట్రిక్ తగ్గింది, తర్వాత ఎన్ని ప్రాబ్లం అలాగా క్లియర్ అయిందనమాట. అప్పటి నుండి మన పనులు మనం చేసుకోవడం, ఒకరి మీద ఆధారపడకుండా ఆరోగ్యంగా ఉన్న. అబ్బాయి ఇందులో ధ్యానం అంటే, ధ్యానంలో మనం అక్కడ రూపాయి ఖర్చు లేదు, హాస్పిటల్కి పని లేదు, ఇది బాగానే ఉంది కదా. నేనైతే సైనస్ కి తిరగలేను, హాస్పిటల్ లేదు మేడం. ఎక్కడైతే స్పెషలిస్టులు ఉన్నారో ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళి 500 ఫీజు కట్టి వాళ్ళు చెప్పింది మందులు వాడడం చేయడం జరిగేది. అప్పటి నుండి కొంత 3 తగ్గిపోయింది సైనస్ ప్రాబ్లం, ఎన్నుకోస్ ప్రాబ్లం, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయ్యి. అప్పటి నుండి ఇంకా జ్యోతి మేడం తోటి ఎక్కడికి మేడం గారు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే పౌర్ణమి ధ్యానాలని, అమావాస్య ధ్యానాలని చెప్పుతుంటే అక్కడికి వెళ్ళడం, వాళ్ళ ఇంటి దగ్గర ధ్యానం చేయడం ఇలా జరుగుతుండేది. ఇంకా ఇంట్లో కూడా కొంచెం కొంచెం మనశ్శాంతిగా ఉండగలిగాను. లేదంటే ఇది వరకు ఏం చేసేది, చిరాకుగా ఉండేది. ఏదైనా పిల్లలు ఏమన్నా కోపం రావడం, నాకు విపరీతం కోపం ఉండేది. ఎంత ప్రేమతో ఉండేదాన్నో అంత కోపం కూడా ఉండేదండి. ఎవరైనా ఏమంటే గొడవ ఆడేసేటట్టు ఉండేదాన్ని. ఎప్పుడైతే ఇలాగా ఈ ధ్యానం చేయడం వల్ల కొంత మైండ్ ఫ్రీ అయ్యి ఇంకా మామూలుగా ఉంటున్నాం. అలాగ ఉంటూ ఉంటూ ఉంటే ఒకసారి ఏమో మేడం ఏం చెప్పారంటే, మేడం ఈరోజు రేపు పత్రి సార్ వస్తున్నారు వైజాగ్, మీరు వస్తారా అని అడిగారు. అందరిని అడిగారు, క్లాస్ లో ఉన్న వాళ్ళందరిని అడిగారు. వస్తాం మేడం, ఎక్కడికి వస్తున్నారంటే ప్రేమ సమాజం స్కూల్ దగ్గరకు వస్తున్నారు, మీరు చూడలేదు కదా సార్ని, అందరూ కలవడానికి రండి అనేసి అంటే అప్పుడు 2 ఆటోలు బుక్ చేసుకొని అందరం వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటవుతుందంటే సార్ ఏమో ఎలక్షన్ కోడ్ కోసం మాట్లాడడానికి వచ్చారనమాట. అయితే మాకు తెలియదు. మీటింగ్ అవుతుంది, అందరం కూర్చున్నాం, కాసున్నాం. అయితే నేను అనుకున్నాను,
పత్రి సార్ అంటే ఈయన ఆయన గురువు గారు అన్నారు. ఈయన కాషాయ వస్త్రాలు లేవు, ఏమీ లేవు, మామూలుగా ఉన్నారు. ఏం చెప్తారబ్బా అనేసి, ఏం చెప్తారబ్బా అని అలా చూస్తున్నాను. సార్ మీటింగ్ జరుగుతుంది. ఏంటి ఇతనేంటి గురువు గారు అన్నారు, రాజకీయం కోసం చెప్తున్నారేంటి, ఏంటి ఇక్కడికి వచ్చి కూడా రాజకీయం అని, ఎక్కడికెళ్ళినా రాజకీయం ఎంటాడుతుంది ఏంటి అంటే, ఆల్రెడీ మా ఏరియాలో కొంత నేను రాజకీయాల్లో తిరగడం జరిగిందండి వార్డు ప్రెసిడెంట్ గా. ఆ విధంగా గ్రామంలో చిన్న చిన్న పనులు సాయం చేయడం అలాగా జరిగేది. రాజకీయంలో తిరిగిన తర్వాత అందులోనే మనస్పర్ధలు వచ్చి నాకు నచ్చక ఇంకా రాజకీయం వద్దని వదిలేసుకున్నాను. ఆ విధంగా అక్కడికి వెళ్ళాక కూడా ఇది రాజకీయం కోసం చెప్తున్నారేంటి సార్ అనేసి నాకు అనిపించింది అనమాట. అప్పుడేమో నేనన్నా అనుకున్నాను, మనసులో అనుకున్నాను, ఏంటి రాజకీయం కోసం చెప్తున్నారా, ఎక్కడికి వచ్చి కూడా రాజకీయం చెప్తున్నారు, రాజకీయం కోసం మాట్లాడుతున్నారు ఏంటి, ఏదో గురువు అన్నారు, ఏదో 4 మంచి మాటలు చెప్తారు అనుకుంటే ఈయన ఎలా చెప్తున్నారు అనుకో. అయిపోయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కిందకి వెళ్ళిపోతున్నారు, దిగిపోయారు కొందరు. అలా సార్ కూడా దిగారు, నేను కూడా దిగిపోయాను. అందరూ దిగిపోయిన తర్వాత అందరూ సెకండ్ ఇస్తున్నారు. వీళ్ళు ఎందుకో సెకండ్ ఇస్తున్నారు, మనం కూడా సెకండ్ ఇస్తే బాగుంటది సార్ అని నేను సార్ పక్కన అలా నిల్చున్నాను. సార్ అలా చూస్తున్నారు, నా వైపు చూస్తున్నారు, అందరి వైపు చూస్తున్నారు. సారు సెకండ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరి అందరికి ఇస్తున్నారు కదా, సార్కి మనం ఏ విధంగా చేయి ఇచ్చేస్తామని అలా నిల్చున్నాను. అందరికి సెకండ్ ఇచ్చారు, నా చేయి కూడా ఇలాగా కుడివైపు సార్ కుడివైపు నిల్చున్నాను నేను. సార్ కుడి చేయి నా చేతిలో చేయి పెట్టారు. నేను అలా నిల్చున్నా, నేను ఇవ్వలేదు, నేను సార్ చేయి దగ్గర చేయి పెట్టాను. ఆ సార్ అందరికీ సెకండ్, ఎడం చేతి కుడి చేతి అందరికీ కూడా సెకండ్ పట్టుకొని అలా కళ్ళలో చూశారు. సెకండ్ పెట్టుకొని ఇంకా ఒక్క 10 నిమిషాలు అయి ఉంటదండి, చెయ్యి వదలలే. ఎడం చేత అందరికీ సెకండ్ ఇస్తున్నారు, నా చెయ్యి అయితే 10 నిమిషాల దగ్గర అయ్యి ఉంటుంది. చెయ్యి వదల పట్టుకున్నాను, తర్వాత వదిలేశారు. మరి ఆయన పట్టుకుంది మనం చెయ్యి ఎలా వదిలించుకోలేము కదా, సార్ పట్టుకున్నారు కదా అనేసి అంటే ఇంకా అలా కళ్ళల్లో కళ్ళు చూశారు, అందరికీ సెకండ్ ఇచ్చారు, వదిలేశారు చెయ్యి. ఇంకా నాకు తెలియదండి, నాకు తెలియకుండానే కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటి ఎందుకు అడుగుతానో నాకే తెలియదు. కళ్ళంటి అయితే అలా వల 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 వర్షం వస్తే ఎలాగనండి అది దెబ్బ పడిపోద్ది, అలా వర్షంలాగా నీరు వచ్చేస్తుంది. ఏంటి ఇలాగా అనేసి అంటే కొందరు చూసి మాతో వచ్చినాను, ఏమైంది అనేసి అంటే ఏమీ లేదు నాకు తెలీదు, సార్కి సెకండ్ ఇచ్చాను. అప్పుడు ఈ లోపు మేడం గారు అలా అన్నారు, అరుణ గారు ఏడుస్తున్నారు, ఏంటైందో తెలీదా, అక్కడ ఒక ఒక జెండా అది స్తంభం ఉంటే ఆ స్తంభం దగ్గర కూర్చుండిపోయారు. వాళ్ళు వెళ్ళి అరుణ గారు ఎందుకు ఏడుస్తున్నారని మేడంతో చెప్పేసరి మేడం వచ్చారు. ఏంటైందమ్మా అంటే ఏం లేదండి, సార్కి సెకండ్ ఇచ్చారండి, సార్ సెకండ్ ఇవ్వడంతో నాకు ఏడుపు వస్తుందండి నేను చెప్పాను. అయితే నీలో ఉన్న ఏదో తీసేశారు మనసులో అది బాధ అన్నారు. అలాగంటే నాకు చిన్నతనం నుండి ఏదో లోటుగా ఉండేదండి. మనసులో మరి నాకైతే తెలీదు. మనసులో ఏదో వేదన, ఏదో లోపం ఉన్నది అన్న మనసుతోటి ఉండేదాన్ని. బాధగా ఉండేది. ఎంత ఉన్నా నా చిన్నతనం నుండి అన్ని ఊర్లు తిరగడం అండి. మా నాన్నగారికి డ్రెస్సింగ్ కార్పొరేషన్‌లో జాబు. ఆ విధంగా షిప్పులో మాస్టర్ అనమాట. ఆ విధంగా అన్ని కలకత్తా, బొంబాయి, గోవా, హల్దీ ఇలాగ పారాదీప్ అన్ని ఊర్లు ట్రాన్స్‌ఫర్‌లు ఉండేవి. ఓ 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలకి ఇలా ట్రాన్స్‌ఫర్‌లు ఉండేవి. ఆ విధంగా తిరగడమే జరిగింది. నా పుట్టుకంతా 15 సంవత్సరాలు, చిన్నతనం నుండి 15 ఏళ్ల వరకు అలాగా ఊర్లు తిరగడమే. చదువుకోవడానికైతే ఒక దగ్గర స్టాండర్డ్‌గా చదవడానికి లేదు. అయితే మా నాన్నగారు మనకక్కడ ఆ ఊర్లో తెలుగుండేది కాదు కదా, ఓ పెద్ద బాల శిక్ష ఇచ్చేవారు. ఆ పెద్ద బాల శిక్ష చదువుకోమని చెప్పేవారు. ఎప్పుడో ఆయన ఖాళీగా ఉంటే దాంట్లో 4 అక్షరాలు చెప్పేవారు, లేదంటే నువ్వు చదువుకో అని చెప్పేవారు. ఆ విధంగా నేను చదువుకోవడం, ఎక్కడైనా ట్యూషన్ పెడితే నా తర్వాత చెల్లెలు, తమ్ముళ్ళు, పిల్లలు వాళ్ళకి చూసుకోవడం, ఎక్కడ ట్యూషన్‌లో కూడా స్టాండర్డ్‌గా వెళ్ళడం తెలిసేది కాదు. ఆ పెద్ద బాల శిక్షతోనే నేను చదువుకోవడం జరిగింది. ఈ తర్వాత ఆ విధంగా నా మనసులో ఈ వేదన ఉండేది, ఏంటి అబ్బా అనేసి. తర్వాత మా వారు పోయిన తర్వాత కూడా చదువులేక ఏ పని చేయలేకపోతున్నాం. మా చదువు ఉంటే ఏదో ఎక్కడ ఏ ఆఫీసులో ఏ జాబ్ చూసుకోవచ్చు. కానీ ఈ చదువు లేక ఈ కష్టపడవలసి వస్తుంది. ఈ బ్యాగులు పట్టుకొని బట్టలు అమ్మడం వస్తుంది. ఎగిరిగొళ్ళని తిరగడం వస్తుంది అని ఆ బాధతో ఉండేది. తర్వాత ఈ మనసులో సార్ చేయి పట్టుకున్న తర్వాత
ఆ ఆ ఏడుపుతోటనే నా మనసులో ఇంకా ఫీలింగ్ అంతా పోయింది. ఏమీ లేదు. ఆ తర్వాత అలా కంటిన్యూ ధ్యానం జరుగుతుంది. తర్వాత మేడం అన్నారు జ్యోతి మేడం అన్నారు, పిరమిడ్‌లు కట్టుకోండి ఇంట్లోను బావుంటది ఎనర్జీస్ ఉంటాయంటే ఆహ్, చిన్న పిరమిడ్‌లు అప్పుడు కర్ర పిరమిడ్‌లు అమ్మేవారు కదండీ! ఆ ఒక పిరమిడ్ కట్టుకోవడం జరిగింది. కంటిన్యూ ధ్యానం చేయడం ఇలా జరుగుతుండేది. ఈలోపు మనకు వైజాగ్‌లో ధ్యానమా చక్రం వచ్చింది. 2011లో. ఆ 2011లో ధ్యానానికి అక్కడికి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత హ్మ్. ఆ ధ్యానమా చక్రంకి రోజు వెళ్ళడం. మా బంధువులందరికీ నేను చెప్పడం జరిగింది. ఇలాగ వైజాగ్‌లో ధ్యానమా చక్రం అవుతుంది. మా గురువు గారు రోజు తెల్లవారుజామున ధ్యానం పెడతారు అని అందరిని మా అమ్మ వాళ్ళని అందరిని పిలవడం, మా చిన్నాన్నగారిని వాళ్ళ ఎంఈపీలు ఉంటారు. వాళ్ళని ఒకరోజు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రోజు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టించడం, ఆళ్ళు పంపించడం. ఆ భోజనం చేసి అది వెళ్ళి చేసుకోండి ధ్యానం అని చెప్పడం. అలాగా ధ్యానమా చక్రం అయింది. అయితే ఈలోపు మా సిస్టర్‌కి ఒంట్లో బాగుండేది కాదండి. తను కాకినాడలో ఉంటారు. అయితే జ్యోతి మేడం అన్నారు, మీ చెల్లిని రమ్మని చెప్పు. ఇక్కడ డీఎన్ఏ క్లాస్ జరుగుతది వైజాగ్‌లో. బాలకృష్ణ సార్‌ది. అందులో కూర్చుంటారు. మీ చెల్లిని రమ్మని చెప్పు అని అన్నారు జ్యోతి మేడం. అయితే తనకు ఫోను చేశాను. అప్పటికే తనకి ఒంట్లో బాగుండేది కాదు. ఒకరోజు జ మామూలు తిరుగుతుంటే 2 రోజులు మంచం మీద పడుకోవాల్సొచ్చేది పరిస్థితి. వాడికి ఫోను చేశాను. ఫోను చేసిన తర్వాత అప్పటికి తను హోమియోపతి మందులు, ఇంగ్లీష్ మందులు వాడేసేది. కడుపులో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి. ఈలోపేమో తనకి ఫోను చేస్తే, "ఆ! వస్తున్నాం మేము కూడా" అని చెప్పి వాడికి సడెన్‌గా ఒక పిరమిడ్ మాస్టర్ కలడం తను కూడా నేను ముందుగా చెప్పేదాన్ని. ఇలా ధ్యానం చేసుకొని నేను అనారోగ్యం పోగొట్టుకున్నాను. నువ్వు కూడా ధ్యానం చేసుకుంటే బావుంటదంటే, అంటే ఎలా చేయాలని ఫోన్‌లో ఏం అర్థమవుతది మేడం? ఫోన్‌లో అర్థం అవ్వదు కదా! అయితే మామూలుగా చెప్పేదాన్ని. అర్థమయ్యేది కాదు. ఈలోపు సడెన్‌గా వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి రావడం, ఆ అబ్బాయి ద్వారాగా పరిచయం అయ్యి ఒక పిరమిడ్ మేడం కనపడడం. ఆ పిరమిడ్‌లోకెళ్ళి ధ్యానం చేసుకొని తను చేస్తుంది అప్పటికే. ఆ మేడం చెప్పారట, అనారోగ్యం ఉంటే 4 గంటలు కంపల్సరీ ఒక 6 గంటలన్నా కూర్చొని ధ్యానం చేయాలని చెప్పారట. అప్పుడే ఒక నెల అవుతుంది. తను ధ్యానంలోకొచ్చి, అయితే మేడం గారు రమ్మని చెప్పారనమాట. మీ సిస్టర్‌ని రమ్మను. ఇక్కడ డీఎన్ఏ క్లాస్ అవుతది. అందులో ఈవినింగ్ జరుగుతాయన్నారు. చెల్లికి ఫోను చేసి ఇలాగంటే, మా మేడమ్మలు కూడా చెప్పారక్క మేమొస్తున్నాం. అయితే ధ్యానమా చక్రంకొస్తున్నాం అని తను చెప్పడం, ఆవిడ రావడం, వచ్చిన తర్వాత మేడమ్‌ని కలిసారు. జ్యోతి మేడమ్‌ని కలిసారు. మేడం అన్నారు, "మీరు డీఎన్ఏ క్లాస్‌లో కూర్చోండి. వన్ డే అక్కడ ఎక్కువ ఒక టైం స్పెండ్ చేయాలి. అక్కడే స్పెండ్ చేయాలి. రోజు 10 గంటల నుండి మధ్యాహ్నం 3 వరకు అలాగ ఉంటది క్లాస్ డీఎన్ఏ క్లాస్ అని చెప్పారు. ఏమీ తినకుండా కూర్చోమని చెప్పారు. అయితే అక్కడ అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్‌లో కూర్చున్నాము. చెల్లి, నేను కూడా కూర్చున్నాం ధ్యానంలో. కూర్చున్న తర్వాత తనకు అనుభవం ఏంటంటే తనకి కడుపులో ఇంత కాయ ఉండేదండి. ఇంత కాయ. అయితే అప్పటికే డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారట. ఇంగ్లీష్ మందులు వాడే డాక్టర్లు. హోమియోపతి వాడినోళ్ళు కూడా వాడినా సరే తగ్గలేదు. తగ్గకపోవడంతో ఏమైంది, ఈ ధ్యానంలో అప్పటికే నెల రోజులండి హోమియో వాడితే ఇయన్నీ తినకూడదు కదండీ! తను కూడా ఇయన్నీ మానేసింది ఆటోమేటిక్‌గాను. ఆ ధ్యానం చేయడం. ఆ ధ్యానం చేస్తుంటే ఈలోపేమో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత తనకి ఏదో విపరీతం పెయినొస్తుందంట. పక్కన కూర్చొని వాళ్ళు బాలకృష్ణ సార్ చెప్తున్నారు. ఎవరికి ఏ పెయినొచ్చినా చెయ్యెత్తండి మేమొచ్చి సరి చేస్తాం. మీరు కళ్ళు తెరవద్దు అని చెప్తున్నారు. ఈలోపు ఆ ధ్యానంలో తనకి హీలింగ్ మాస్టర్స్ హాస్టల్ మాస్టర్స్ ద్వారాగా హీలింగ్ జరగడం జరిగింది. జరిగిన తర్వాత తను ధ్యానమా చక్రం ఒక 4 రోజులే ఉన్నారు. ఎక్కువ రోజులు లేరు. ఆల్రెడీ ఆళ్ళ అత్తగారికి బాగాలేదు. అన్ని రోజులు ఉండటానికి అవ్వదని చెప్పేసి 4 రోజులుండి తను ఎళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికెళ్ళి తను రమ్మని చెప్పారు కదా! ఆపరేషన్ ఉందని చెప్పారు కదా! ఆ స్కానింగ్ తీశారట. స్కానింగ్‌లో ఏం కనబడలేదటండి. ఏమి కనిపించకపోతే తన ఆనందమే ఆనందం. ఇంకా అందరూ వెంటనే ఫోను చేసి, "అక్క ఇలా జరిగింది. ఏమి లేదంటున్నారు. నాకు ఆపరేషన్ పడలేదు. ఏం లేదన్నారు." చాలా మంచిదమ్మా" అని చెప్పేసి సంతోషించాం. మన పరమ గురువు ద్వారాగా అంత మనం మేలు చేసుకున్నామని అనిపిచ్చింది. ఇంకా అక్కడి నుండి తను కూడా ధ్యానం అలాగా చేయడం మొదలుపెట్టింది.
తర్వాత నేను ఇలాగా ధ్యానంతో ఉంటుండగా ఇంకెక్కడ ధ్యానమా చక్రం జరిగినా, ఎక్కడ ర్యాలీలు జరిగినా, ఎక్కడ ఏది జరిగినా మనకు ఎవరైనా మెసేజ్ ఇచ్చితే ధ్యాన జ్యోతి మేడం చెప్పేవారు. తర్వాత ఇలాగ వెళ్ళడం, ఆ ధ్యానంలో పాల్గొనడం, శాకాహార ర్యాలీలో పాల్గొనడం ఇవన్నీ చేసేవారమండి. చేసిన తర్వాత హ్మ్, ఒకసారేమో ఇక్కడ రాజమండ్రి కాకినాడ నుండి రాజమండ్రి ఆ గ్రామాలన్నీ శాకాహార ర్యాలీ పెట్టారు. అయితే ఆల్రెడీ అప్పటికే మన వైజాగ్ మొత్తం ర్యాలీ జరిగిందండి. పత్రి సార్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వైజాగ్ మొత్తం రాయి జగపతి గారు ర్యాలీ పెట్టారు. అయితే ర్యాలీలో పాల్గొన్నాం. అయితే మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఒక 4 అడుగులు నడవాలంటే ఆటో ఎక్కిపోవడం అలవాటు. అలాంటిది శాకాహార ర్యాలీ చేయగలమా చేయలేదో అనేసి చేయగలను అని చెప్పేసి వెళ్ళాను. ఆ శాఖ రోజంతా మొత్తం అంతా వైజాగ్ అంతా కూడా మెగా ర్యాలీ పెట్టారు. ఆ సందుల్లోను బలువదులు అన్ని ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ, ఈ చివరి ఆ చివరికి అన్ని ఏరియాలు కూడా చేయడం జరిగింది. అసలు కాలు పీకలనే అనిపించలేదు, ఏమీ రాలేదు. ఏంటబ్బా ఇది ర్యాలీలో ఎంత ఏదో మహత్యం ఉంది అనేసి అంటే, ఈలోపు ఒక సార్ మనకి తెలుసు అనమాట, హైదరాబాద్ సార్. ఆ సార్కి ఇలాగ మీరు ర్యాలీలో పాల్గొన్నాం సార్ అంటే, ర్యాలీ ఎప్పుడు వదలద్దు, ర్యాలీకి వెళ్ళండి కంపల్సరీ, శాకాహార ర్యాలీ అంటే మాస్టర్స్ అంతా కనెక్ట్ అయి ఉంటారు అని ఆయన చెప్పడం. అప్పుడు అనుకున్నాను, ఆహా ఇంత అదే మహత్యం. అయితే కాళ్ళు నొప్పులు రాలేదు, రోజంతా తిరిగాం. ఎండ వర్షం ఆ పక్క ఎండ, విపరీతం ఎండ. ఆ ఎండలో తిరిగిన ఎండ అనిపించలేదు, చాలా బాగుందని అనిపించింది. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇలాగే ర్యాలీకి వెళ్ళడం చేయడం. మళ్ళీ ఇక్కడ కాకినాడ నుండి రాజమండ్రి ర్యాలీ అండి, మొత్తం మెగా ర్యాలీ పెట్టారు. ఆ దింసా వాళ్ళు కూడా వచ్చారు, మెగా ర్యాలీ పెట్టారు, అందులో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న తర్వాత కాకినాడ నుండి అన్ని గ్రామాలు అలా తిరుగుతూ వెహికల్స్ ఒక 4 పెట్టి కొంత దూరం గ్రామం వస్తే మన మన గ్రామం వస్తే ఊరు వచ్చేసరికి దిగడం, నడవటం. తర్వాత ఊరు దాటిన తర్వాత అన్ని రోడ్లు ఉండే కదా, వెహికల్స్ మీద అలాగా ఒక 15-20 రోజుల పైనే ఉంటదండి ర్యాలీ, ఎక్కువే ఉంటది, జ్ఞాపకం లేదు. అంటే 2017లో ఎప్పుడో అయి ఉంటదండి. అలా జరిగింది. ఆ ఆ ర్యాలీకి వెళ్ళడం జరిగింది. అయితే ర్యాలీకి వెళ్ళి ధ్యానంలో కూర్చోవడం, నైట్ అంతా ధ్యానంలో చేయడం, ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో కూర్చొని ధ్యానం చేసుకోవడం, సజ్జన సాంగత్యం చేసుకోవడం ఇలా జరుగుతుండేది. ఆ జరిగిన తర్వాత ర్యాలీ చేస్తుంటే, ఆ ర్యాలీ చేసేటప్పుడు కూడా ఏం అనిపించేది కాదు, ఏ కష్టం అనిపించేది కాదు. ఈలోపు మంచి ఎండలండి, ఎండలో మేము ఇలా ర్యాలీ వెహికల్ దిగి వెళ్ళేసరికి మబ్బులు వచ్చేసేది. అలా ర్యాలీ చేసుకుంటూ వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత చేస్తూ అలా ర్యాలీ చేయడం. ఆ తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చుంటే ఇంకా ఏంటి మన భూమి మీద లేవండి ఆ జంతువులు. ఆ జంతువులు ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు. అలాంటి జంతువులు ఆ భూమి మీద కనబడి ఎప్పుడు చూడలేదు నేను. ఆ ధ్యానంలో కూర్చుంటే నైట్ అలాంటి జంతువులు, చిన్న కోడి పిల్లలు ఎలాగైతే గుడ్లో నుండి వస్తాయో అలాంటి జంతువులు ఎన్నో అందంగా ఉన్నాయి. అవి ఆ ప్రాంతం అంతా నా జంతువులు తిరుగుతున్నాయి అనమాట. ఇది శాకాహార ర్యాలీ చేసిన పక్కన ఒక మేడం చెప్పాను, మా మేడం ఇలాగ వచ్చింది ధ్యానంలో కూర్చుంటే కనిపిస్తున్నాయి అనేసి అంటే, మా కనిపిస్తున్నాయని అంటే ఆ మేడం అన్నారు, మనం శాకాహార ర్యాలీ చేస్తున్నాం కదా, ఆ జంతువులన్నిటికీ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి, అందుకే నీకు కనిపించాయని ఆ మేడం చెప్పడం జరిగింది. అలాగా ఆ ర్యాలీ ఎవరంటే కృష్ణారావు గారు, లక్ష్మణరావు గారు, తర్వాత ఎవరు పద్మజ మేడం, ఆవిడ స్లోగన్స్ ఇచ్చేదండి, చాలా బాగా ఇచ్చేది. ఆ స్లోగన్ ఇచ్చిన తర్వాత మేము కూడా అందరం వెళ్ళి ర్యాలీ చేసిన తర్వాత ఆ ర్యాలీ చేసేటప్పుడు అండి ఎలా అంటే ఆ
ఏం కష్టం అనిపించేది కాదండి. ఎండ అనక వాన ఎండ ఎలాగెళ్తే ఎండ ఉండేది. ఎలాగ మనం వెళ్ళేసరికి మబ్బులొచ్చేసేవి. ఆ తర్వాత వెళ్తూ ఉంటే ఆ ర్యాలీ చేసుకుంటూ వెళ్తే ఒక ప్రాంతానికెళ్ళేసరికి వీళ్ళు ఫోను చేసేవారు. మేమొస్తున్నాం, మీ ఊరొస్తున్నాం అనేసరికి వాళ్ళేమో అన్నీ కూడా ఏవో ఒకటి సరబత్తులని, తర్వాత లస్సీలని, థమ్స్ అప్‌లని, ఇలాగే డ్రింకులని ఏవో ఒకటి అందరికి మన దింసా వాళ్ళకి ఉన్న ఒక మొత్తం ఒక 50 మందన్నా కంపల్సరీ ఉండేవారు. తర్వాత ఆ ఏరియాలో జనాలందరూ వచ్చి కొంత దూరం ర్యాలీ చేయడం అలా జరుగుతుండేది. వాళ్ళన్నీ ఇస్తుండేవారు. ఈ ఎండతో వెళ్ళి దాహానికి తాగడం వాటరే తాగడం జరిగేది ఎక్కువ విపరీతంగాను. వాటర్ అలా తాగుతుంటే కొంత దూరం వెళ్ళాక నిమ్మకాయ వాటర్, తర్వాత కొంత దూరం వెళ్ళాక మజ్జిగ, తర్వాత వెళ్ళేసరికి అయ్యో అన్నీ ఇస్తున్నారే, లస్సీ ఇస్తే బాగుంది కదా అని అంటే కొంత ఆ నెక్స్ట్ జంక్షన్‌కి లస్సీ ఇచ్చేవారండి. ఆ తర్వాత ఏమైనా ఫ్రూట్స్ ఇస్తే బాగున్నాయి అంటే కర్బూజా తీసుకొచ్చి ఇచ్చేవారండి. అలాగే ఏదో ఒకటి మేము ఏది అనుకుంటుంటానంటే అబ్బా బానే ఉందే, మనం ఏదనుకుంటే అదే వచ్చేస్తుంది మన దగ్గరికి అనుకుంటే అది మన థాట్ పవర్ అలాగ ఉంటది అనేసి ఆ పక్కన మేడం మేము నవ్వుకుండేవారు అనమాట. అలాగ అనుకుంటా ఒకరోజు సాయంత్రం మళ్ళీ ర్యాలీ చేస్తున్నాం. ర్యాలీ చేసిన తర్వాత ఎవరైనా సాయంత్రం అయింది టీ తాగుతున్నాం, టీ టీ టైం అయింది కదా, సమోసాలు ఇస్తే బాగుండు అంటే ఆ టయానికి సమోసాలు ఒకసారి తీసుకొచ్చి సమోసాలు ఇవ్వడం. ఈ ఎంత మెరాకిల్స్ అంటే మెరాకిల్స్ అండి. మనం ఏదనుకుంటే ఆ టైంకి అక్కడ వచ్చి వారే. ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, ఏం బజ్జీలు కావాలంటే బజ్జీలు, సమోసా కావాలంటే సమోసాలు. ఆ నెక్స్ట్ స్టేజ్‌కి అవే వచ్చేవి. మనం ఏదనుకునేవారో అవే వచ్చేవి. అలాగా ర్యాలీ అంత బాగా చేసావంటే చాలా బాగా చేసావు. లాస్ట్‌లో మళ్ళీ అక్కడ ఎక్కడ పేరవరం పిరమిడ్‌కి సార్ అక్కడున్నారు. ర్యాలీ అంతా పూర్తయిన తర్వాత అక్కడికి రమ్మని చెప్పారు. ర్యాలీ చేసుకొని వచ్చిన తర్వాత అందరికి దింసా వాళ్ళకి ర్యాలీ చేసిన వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పారు, వాళ్ళు ఎంతో ఇది ర్యాలీ చేసుకొని వచ్చారు. శాకాహార ర్యాలీ అన్ని విలేజ్‌లకి వెళ్ళి ఒక 20 రోజులు దగ్గర ఒక 25 రోజులు అంతా అయ్యి ఉంటదండి. కంటిన్యూ అలా చేసాం. అయితే వాళ్ళన్న సార్ చెప్పారంట, అందరికీ కాళ్ళు కడగండి మీకు మోక్షం కలుగుతుంది అని. మాకందరూ కాళ్ళు కడిగి ఎంతో నమస్కరించి, ఎంతో హోదార్చి, ఎంతో ప్రేమతో హత్తుకున్నారు అందరూ. ఆ సార్ కూడా అందరికి సన్మానం చేయడం జరిగింది అక్కడ. ర్యాలీకి వెళ్ళిన వాళ్ళందరికీ సార్ అలా ఆ విధంగా అక్కడ ర్యాలీ చేసామండి. ఆ ర్యాలీలో జంతువులు కనబడడం అంటే ఎంత ఇదండి, మన భూమి మీద చూడలేదు. అలాంటి జంతువులు కనబడ్డాయి ధ్యానంలో. అబ్బాయి ఎంత మెరాకిలా అనుకున్నాను. అంటే పైలోకంలో ఉన్నాయి ఆ జంతువులని మేడం చెప్పారు. అంత బాగా జరిగింది. తర్వాత సార్‌తో ఎలాగుంటుంటే నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికెళ్ళామండి. హిమాలయాలు నందా సార్ తోటి టూరేసారు. నందా సార్‌తో టూరేస్తే హిమాలయాలు వెళ్ళడం జరిగింది. అక్కడ మహావతార్ బాబా కేవ్‌కెళ్ళాము. అన్నీ చూసాము. తర్వాత అక్కడ ద్వార ఏదో ప్రాంతం అండి నాకు గుర్తులేదు. అక్కడ అది ఎన్నో సంవత్సరాలయిందట. కా హోమం కాలుస్తారట. అక్కడ అందరూ ఇంగ్లీష్ వాళ్ళున్నారు. హోమం కాలుస్తుంటారు. ఎన్నో సంవత్సరాలైంది ఆ ధ్వని ఆరడం లేదు. అలాగా అది కాలుతూనే ఉంటదట. 24 గంటలు అలా ధ్వని కాలుతూనే ఉంటది. అక్కడ అందరూ పూజ అందరూ కూర్చున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. ఈలోపు మేడం కూడా మనం కూర్చున్నాం. జ్యోతి మేడం కూడా వచ్చారు మాతో. అందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంది. ఎక్కడి నుండి వచ్చిందో తెలీదండి ఇంత కుక్క. ఆ హిమాలయాల పెద్ద కుక్క మనిషంత ఎత్తులో ఉంది. ఆ కుక్కొచ్చి ఒళ్ళో కూర్చుంది నా ఒళ్ళో. అబ్బా! ఇదేంటమ్మా ఎవరొచ్చి కూర్చున్నారని కళ్ళు తెరిచి చూస్తే కుక్క. అది చూసి ఇలా మొహం కాసి ముద్దులాడుతుంది ఆ కుక్క. ఆహా! ఏ మాస్టర్ వచ్చుంటారు అనుకున్నాను. అదే కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది. తర్వాత అయ్యో! మా ఇది నా మహావతార్ కేవ్ దగ్గరికెళ్ళామండి. మహావతార్ కేవ్ దగ్గరికెళ్ళి ధ్యానంలో కూర్చుంటే అందరిని కూర్చోబెట్టారు నందా సారు. ఆయనతో ప్రయాణం చాలా మెరాకిల్ అండి. నందా సార్‌తో ప్రయాణం అంటే చాలా మెరాకిల్. చేసిన తర్వాత మళ్ళీ మేము అనుకున్నాం. ఈ సార్‌తో ప్రయాణం చేయాలంటే ఏదైనా టూర్‌లు నందా సార్ తోటే చెయ్యాలి అని మేము అనుకున్నాం. కానీ మేము ఒక్కసారే నందా సార్ తోటి వెళ్ళడం జరిగింది. ఆయన ఆప్యాయత, ప్రేమతత్వం ఎక్కడికక్కడ అవి దాని గురించి క్లియర్‌గా చెప్తుండేవారు.
ఇది ఫలానా ఇది ఫలానా అనేసి మనం భక్తి మార్గంలో వెళ్ళామండి. అప్పటికి నేను ఒక 4 రోజులు టూర్ అన్ని ప్రదేశాలు చూసి వచ్చాం. చార్ధామ్ యాత్ర అన్ని కాశీ అని 4 రోజులు టూర్ వెళ్ళాము. కనిపించలేదు. నందాసార్తో వెళ్ళిన తర్వాత హిమాలయ యాత్రకి ఆయన చెప్తున్నవన్నీ వింటుంటే అక్కడ మనం ఉన్నట్టే అనిపించేది. అందులో లీలమైపోయేవారు. అంత బాగా ప్రయాణం చేశారు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఏంటి మహతార్ బాబా కేవ్ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తుంటే అప్పుడు సార్ అన్నారు, నా వెంకటేశ్వర స్వామి గారు వచ్చారు ఇక్కడికి, మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం కదా, వెంకన్న తిరుపతి వెంకన్న బాబు వచ్చారు, కూర్చున్నారు, వచ్చారు అనేసి అన్నారు. అలాగా అనుకో కథ తెలుసుంటే సార్ చెప్పారనమాట, వెంకటేశ్వర స్వామి వచ్చారు అనేసి అన్నారు. అబ్బా ఆయన దగ్గరికి వచ్చారు, మనం అందరం వచ్చాం, ఆయన కూడా మన కూడా ఉన్నారు అనుకున్నాము. అది అయిపోయింది. అయిపోయి ప్రయాణం అంత బాగా చాలా బాగా జరిగింది. ఆయనతో ప్రయాణం అన్ని చూపించడం, ఆ ప్రాంతత్వం, అతనిలో ఎప్పుడూ చిరునవ్వే తప్ప పాపం ఉండేది కాదు. ఎంత బాధ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎక్కడ ఏమైనా ఎవరైనా వచ్చి ప్రతి ఒక్కరు ఏదో షాప్ చెప్పారు, ఇక్కడ మాకు రూములు బాగాలేవు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అన్నా సరే ఆయన నవ్వుతూ సమాధానం చెప్పేవారు తప్ప ఎప్పుడు కోప్పడలేదు. ఆయనతో అందులో ఆయన వెహికల్ లోనే మేము కూర్చున్నాం, జ్యోతి మేడం, మేము, కృప గారు, మా చెల్లి అందరూ ఆయన వెహికల్ లోనే కూర్చుంటే వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటి చెప్తుండేవారు అనమాట. ధ్యానం గురించే చెప్పేవారు. ఆయనకు ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాను. జరిగిందండి. ఆ తర్వాత వచ్చేసాక మళ్ళీ నేను తిరుపతి సేవకి వెళ్ళానండి. అయితే తిరుపతి సేవకి వెళ్ళగలిగానంటే ఎప్పుడూ తిరుపతి ఎక్కువ వెళ్ళేవారు. నా చిన్నతనం నుండి మా ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు. మా నాన్నగారు ఎప్పుడు సంవత్సరం తిరుపతి వెళ్ళడం చేయడం చేసేవారు. అలాగే ఎవరో ఒకరు వెళ్తుంటే వాళ్ళతో నేను తిరుపతి వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత నాకు మనసులో అనిపించేది, ఏంటి ఇలాగ వెళ్తాం అలాగే వెళ్ళిపోతాం, ఒక రోజనే ఇక్కడ ఉండడం ఏంటి అని అనిపించేది అనమాట. అయితే వెంకన్న బాబు దర్శనం చేసుకుంటే నాకు ఎప్పుడు దేవుడు పూజ అయితే చేసేదాన్ని, కానీ దేవుడిని ఎప్పుడు ఏది అడగడం తెలియదండి. నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం తెలియదు. అయితే 2 పూటలు దీపాలు పెట్టుకోవడం, పూజలు అయితే చేసేవారు, కానీ ఇది కావాలి అని అడగడం ఎప్పుడు అనుకోవడం తెలియదు. నా మనసుకేమో అలాగ అనిపించేది కాదు. అయితే వెంకటరమణమూర్తి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేటప్పుడు దండం పెట్టుకునేవారం కదా, దండం పెట్టుకుంటే మాట కళ్ళ నీళ్ళు వచ్చేసేది. వచ్చేసి నా మనసులో అనిపించేది ఎప్పుడు కూడా ఈయన ప్రాంతంలో 1 రోజు 2 రోజులు ఉండలేకపోతున్నాం, ఒక రోజు ఇలా రావడం, దర్శనం చేసుకోవడం, ఒక రైట్ పడుకోవడం, మళ్ళీ తెల్లవారి మళ్ళీ లడ్డు తీసుకొని వెళ్ళిపోవడమే జరుగుతుంది, ఎప్పుడు ఉండడం జరగట్లేదు అనుకునేదాన్ని. అలాగనే ఒక ఆయన, మీరు సేవకు రండమ్మా వస్తారా అని అంటే ఆయన ద్వారాగా మేము సేవకు వెళ్ళడం జరిగింది. అలాగా నేను అనుకున్నాను, నేను నా నా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి నేను నీకు 7 సంవత్సరాలు సేవ చేస్తాను తండ్రి అనుకున్నాను. 1 సంవత్సరం చేసేటప్పుడు 7 రోజులు అక్కడ ఉన్నాం కదా, అయ్యే ఇన్ని రోజులు ఉన్నావా, ఆయన సేవ చేయడం వల్ల ఈ కొండపై నేను 7 రోజులు ఉండగలిగాను అన్న మనసు. అప్పటి నుండి నేను 7 సంవత్సరాలు సేవకు వస్తానని ఆ సేవకి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత ఒక రోజు ఆ సేవ అయిపోయిన తర్వాత రూమ్ లో అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అదే హిమాలయ యాత్ర అయిన తర్వాత సేవకి వెళ్ళామండి. ఆ సేవకి వెళ్ళిన తర్వాత ఆ ఆ సేవకి వెళ్ళేటప్పుడు అలాగా అక్కడ కూర్చొని ఇలాగ సజ్జన సాంగత్యం చేస్తుంటే మాట్లాడుకుంటున్నాం, ఇలాగ హిమాలయాలు వెళ్ళామని చెప్పుకొని ఉంటే సడన్ గా ఒక ఆయన, ఒక మేడంకేమో నా ఫేస్ లో ఏమో ఇది ఎవరు మహావతార్ బాబా కనిపిస్తున్నారట. నా ఫేస్ ఏమో వాళ్ళకి మహావతార్ బాబా లా కనబడుతుంది అటు జుత్తుని. ఏంటి ఈవిడికి మా ఫేస్ ఏంటి ఎలాగ అయిపోయింది. ఆవిడ ధ్యానంలో కూర్చోబెట్టారు. నేను అందరు కూర్చోండి అంటే కొత్త వాళ్ళు అందరూ ఉంటారు కదా, మామూలుగా అంటే అందరూ ధ్యానం వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు కూడా వస్తారు కదా సేవకి. అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ధ్యానం కూర్చుంటే ఆవిడకేమో నా ఫేస్ ఏమో మా అవతార్ బాబాలా కనిపిస్తుందంట. ఆ ఆ సార్కి కనబడుతుంటే ఏంటి వీడి పేషెంట్ ఎలా మారిపోయింది, ఎలా కనబడుతుంది ఏంటి అనుకున్నారట. మా అవతార్ బాబు కనబడుతున్నారట వీడి ఫేస్లో అని. అప్పుడు ధ్యానం అయిపోతే లేసాం. లేచిన తర్వాత అందరూ ధ్యానంలో ఏ అనుభవాలు వచ్చాయి ఏమైనా సార్ అడుగుతుంటే
అప్పుడేమో ఆ సార్ చెప్తున్నారు, ఏమో తెలీదు ఈ మేడం గారి ముఖంలో మహాతార్ బాబా కనిపిస్తున్నారు అనేసి. అంటే అప్పుడు నేను చెప్పాను, మొన్నేనండి మేము హిమాలయ వెళ్ళి మహాతార్ బాబా కేవ్‌లో ధ్యానం చేసాం. అక్కడికెళ్తే నందా సార్‌కి వెంకన్న బాబు కనిపించారు అన్నారు. ఇప్పుడేమో ఇక్కడికొస్తే మహాతార్ బాబు కనిపిస్తున్నారంటే అంత లెక్క ఉన్నారు వాళ్ళు అని అప్పుడు మేము అనుకున్నాం అనమాట. మాస్టర్స్ మనం ఎక్కడికెళ్తే మనతో ఉంటారు అని అర్థం చేసుకున్నాం. ఆ మిరాకిల్ జరిగింది మేడం. అలాగయిపోయింది. ఆ తర్వాత మేడం పత్రి సార్ తోటి ఎక్కడికి వచ్చినా వెళ్ళడం, సెకండ్ ఇవ్వడం జరిగేది. ఆ ఫస్ట్ టైం అలా జరిగింది. మేడం సార్ అందరం నాలో ఉన్న బాధ దుఃఖాన్నంతా తీసేశారు. తర్వాత నేను ధ్యానంలో ఫస్ట్ వచ్చిన వెంటనే డాబా పైన పిరమిడ్ కట్టుకోవాలని అనుకున్నాను. కానీ కట్టుకోవాలనుకుంటే ఎప్పుడూ అయ్యేది కాదు. నా మనసులో పీకేదనమాట. మా ఇల్లు అయితే కాలమ్స్ బిల్డింగ్ కాదు, 2 ఫ్లోర్‌లు. కానీ బిల్డింగ్ కాదు. అది పిరమిడ్ ఏస్తే కాస్తదో కాయదో. మళ్ళీ పైన అది ఏస్తే కాస్తదో కాయదో అని నేనెప్పుడూ వేయలేదు. ఆ తర్వాత 2002లోను మన ఇక్కడ అరకులో వ్యాలీ జరుగుతది కదా మేడం! 2002లో రెండో నెలలో ఆ ప్రోగ్రామ్‌కి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సా నేననుకున్నాను. ఏదైతే అయింది. ఈసారి సార్‌ని అడిగేస్తాను. నేనెప్పుడు అనుకుంటున్నాను ఏది కుదరట్లేదు. సార్‌ని అడిగేస్తానని. అయితే అప్పటికి సార్ మనతో సెకండ్ ఇవ్వడం లేదు. మాట్లాడడం లేదు. ఎవరో ఇద్దరు తీసుకొచ్చి కూర్చోబెట్టడం, తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా సెకండ్ ఇవ్వడానికి కూడా లేదు. ఇంక అడగడానికి ఏం అడుగుతాం అనేసి అనుకున్నాను మనసులో. చూసి తర్వాత నేను ఒక మేడం మా కజిన్ సిస్టర్ ఉన్నారనమాట. ఆవిడ భీమిలి నుండి వస్తుంటారు. ఆవిడ కొత్తగా ధ్యానంలోకొచ్చారు. అజాన్ బాబు రాళ్ళలాగా ఉంటదావిడ పొడవుగాను. అయితే ఆవిడన 2 సంవత్సరాలు సార్‌తో కలిసి మాట్లాడి, సార్ ఆవిడ అనుభవాలు చెప్పడం జరిగేది. నేనే ఆవిడకి ఇంకో మేడం ద్వారా వచ్చారు. ఆవిడ నా ద్వారాగా అక్కడికి తీసుకెళ్ళాననమాట. వచ్చేదావిడ. సార్ తోటి ఆవిడ అనుభవాలు చెప్పుకుంటూ సార్ సంతోషించేవారు. ఆవిడ ఎక్కువ ఇది ప్రకృతితోటి ధ్యానం చేయడం, తర్వాత ఆహ్, చెట్లతోటి ధ్యానం చేయడం వల్ల ఆవిడకి మంచి మంచి అనుభవాలు రావడం జరిగేది. ఆరోగ్యం కూడా నడవలేని మనిషి నడవగలిగేది. ఆవిడేమో అన్నారు, "సార్ తోటి కలాలమ్మా, సార్‌కి సెకండ్ ఇవ్వాలమ్మా. ఈసారి సార్‌కి సెకండ్ ఇవ్వడానికి అవ్వలేదు" అనేసన్నారు. "చూద్దాం ఉండక్క, టైం చూసుకొని ఎళ్దాం సార్. సార్ దగ్గరికి ఎవరిని ఎళ్ళనివ్వట్లేదు. సార్ కూడా సెకండ్ ఎవరికీ ఇవ్వటం లేదు. చూద్దాం ఉండు. సార్ ఎక్కడైనా రూమ్‌లో ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎళ్లి సార్‌కి సెకండ్ ఇవ్వచ్చులే. అందరిలోనే ఇవ్వడానికి అవ్వదు" ఉండంటే, ఈలోపేమో మేము వెళ్ళే మూడో రోజు, ఆ రోజేమో మధ్యాహ్నం పూట 3 గంటల టైంలో 2:30 భోజనాలు అయన్నీ అయిపోయి 2:30 అయిపోయింది. అందరం స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అయితే సార్ లేరు. అయితే సార్ రూమ్‌లో ఉంటారు. పోనీ ఎక్కడో దగ్గర ఉంటారు సారు. మనిద్దరం వెళ్దాం. సార్‌ని కలుద్దాం అని. నాకు కూడా సార్‌కి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. పిరమిడ్ గురించి అడగాలనుకుంటున్నాను. ఎందుకు అవ్వట్లేదు? కట్టగలనా? కట్టలేనా? అనే ఒక తపన ఉండేది. అయితే ఆ సార్ దగ్గరికి వెళ్ళేసరికేమో సారేమో అప్పుడు వీఐపీలకి భోజనాలు పెట్టేవారు కదమ్మా బయట. ఒక హాల్‌లాగా చిన్నది గుడారంలా కట్టి వీఐపీలు భోజనాలు పెట్టేవారు. మనందరికీ వేరే చోట పెట్టేవారు. ఆ ప్లేస్‌లో కూర్చొని దీంట్లోను క్రికెట్ వస్తుంది. క్రికెట్ చూసుకుంటున్నారు సార్. ల్యాప్‌టాప్‌లో క్రికెట్ చూసుకుంటున్నారు. క్రికెట్ చూసుకుంటూ ఒక ఇద్దరు అబ్బాయిలేమో కాళ్ళు ఇలా పడుతున్నారు. సార్ క్రికెట్ చూసుకుంటున్నారు. ఎవ్వరు లేరు. అక్కడ ముగ్గురే ఉన్నారు తప్ప ఎవ్వరు లేరు. బాబోయ్! బానే మంచి ప్లేస్‌కే వచ్చామక్క. సార్ కలుద్దాం పదా అని చెప్పేసి ఎళ్లి కూర్చున్నా. సార్ కింద కుర్చీలో కూర్చున్నారు. ఇద్దరు అబ్బాయిలు కిందన కూర్చొని కాళ్ళు పడుతున్నారు. నేనైతే అలా కాళ్ళు పడుతూ నా మనసులో అనుకుంటున్నాను. సార్‌ని అడగటానికి క్రికెట్ చూస్తున్నారు కదా! ఏం మాట్లాడతాం మధ్యలో ఆపకూడదు అని చెప్పేసి నా మనసులో అనుకున్నాను. సార్ మరి నీకు అడగాలనుకున్నాను. చెప్పే అవకాశం లేదు నాకు. పిరమిడ్ నేను కట్టాలనుకుంటున్నాను. నాకేది అవ్వట్లేదు అనేసి నేను మనసులో అనుకున్నాను. ఆవిడకి కూడా సార్ కాళ్ళు అలా పట్టుకొని ఆవిడే కూర్చొని ఒక అరగంట వరకు అక్కడే ఉండిపోయామనమాట. సార్ తోటి. సార్ మాట్లాడలేదు. మేము సార్‌తో మాట్లాడలేదు. సార్ మన వైపు అలా టీవీ కంప్యూటర్‌లోను క్రికెట్ చూడడం, మా వైపు చూడడం, క్రికెట్ చూడడం, మా వైపు చూడడం. అలా చేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసారు. ఇంక అంతేనండి. ఇంక సార్‌ని నాకు అడగాలనిపించలేదు. ఇంక సారు క్రికెట్‌లో ఉన్నారు. ఏమడుగుతాం మధ్యలోనే మాట్లాడకూడదు కదా అని చెప్పేసి అరగంటలాగా ఉండి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత
ఇలాగ వచ్చామండి. నా మనసులో ఏమనిపించింది, లక్ష్మణరావు గారు అని వైభవ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పిరమిడ్ ఉండేది. ఆ లక్ష్మణరావు గారు కలిశారు. అలా వస్తున్నాం, సార్ దగ్గర నుండి ఇలా వస్తుండగా సారే ఎదురయ్యారు, లక్ష్మణరావు గారు ఎదురయ్యారు. ఎదురయ్యి, సార్ ఇలాగా మేము పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను ఒకసారి. అప్పటికే గిరిజా మేడం పిరమిడ్ అయిపోయింది, ఆయనే ప్లానింగ్ ఇచ్చారు. ఆయన్ని అడిగాను. అడిగితే అమ్మ నేను ఇప్పుడు చెయ్యట్లేదురా వర్క్, అగో ఇంకో మేడం ఉన్నారు, ఆ మేడంకి ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ మేడంతో నువ్వు మాట్లాడాను అన్నారు. అంటే వీళ్ళు ఆయన వెళ్ళిపోయారు, ఆ మాట అనేసి వెళ్ళిపోయారు. ఈలోపు మళ్ళీ వచ్చేసరికి రామలక్ష్మి మేడం కదా చేస్తున్నారు, కొత్త రోడ్లో ఉంటారు, ఆ మేడం కనుకో నువ్వు మాట్లాడనేసి అన్నారు. అయితే ఈలోపు ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆ మేడం నెంబర్ ఇచ్చి ఆవిడ ఫోన్ చేయమ్మా అన్నారు. ఈలోపు ఆవిడ సిస్టర్ కనబడ్డారు నడుచుకొని. ఇంకా స్టేజ్ దగ్గరికి వస్తుండగా ఇది జరుగుతుందండి మెరాకిల్ అంటే చూడండి. సార్ మాట్లాడడం, లక్ష్మీరావు కలడం, తర్వాత రామలక్ష్మి మేడం మన సిస్టర్ కనబడ్డది. అక్క రాలేదేట్రా అంటే వస్తున్నారు ఇదో వస్తున్నారు అనేసి అన్నారు. ఇంకా అలా స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరి ఆ మేడం ఆటో దిగారు, ఆ రామలక్ష్మి మేడం ఆటో దిగారు. ఆలోచిస్తున్నాను మీరు రాలేదేమని అంటే, మీతో పని ఉందంటే ఏంట్రా పని అన్నారు. మేడం ఇలాగా మా ఇంటి పైన పిరమిడ్ వేయాలనుకుంటున్నాను 9x9 అంటే, అలాగే ఉందిరా నేను వస్తాను రా అన్నారు ఆవిడ. అన్న తర్వాత అది అయిపోయింది, సార్తో కలడం ఆ రోజు. ఇంకా లాస్ట్ రోజు వరకు ఉండలేదు, ముందుగా వచ్చేసాం ఇంటికి. అప్పుడు వెంటనే మేస్త్రిని కలిశాను. మేస్త్రిని కలిసిన తర్వాత మేస్త్రి అన్నాను, ఇలాగా పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను, చూడండి మాది కాలమ్స్ బిల్డింగ్ కదా, ఒకసారి చూడండి, నాకు ఇప్పుడు కొత్తగా తేలికపాటి ఇటుకలు వస్తున్నాయి కదా, అవి ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే, వాళ్ళు చూసన్నారు, అదేంటి మేడం మీది కాలమ్స్ బిల్డింగ్ కంటే గట్టి బిల్డింగ్ అమ్మా, కాలమ్స్ బిల్డింగ్ ఏమంటారు మీది, అప్పుడు అడుగున్నారు, గోడలు కట్టారు కింద నా ఫౌండేషన్, అది కాలమ్స్ బిల్డింగ్ కంటే గట్టిగా దీని మీద ఇంకో 2 అంతస్తులు వేయచ్చు, మీరేటి అలాగ అంటున్నారు అని వాళ్ళు అన్నారు. అది అని ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది. అప్పుడు వాళ్ళతో మేస్త్రితో మాట్లాడాను. ఆ రామలక్ష్మి మేడం వచ్చి ధ్యానమా చక్రం అయిపోయింది కదా, లాస్ట్ లో వచ్చేస్తుండగా ఈలోపు పలానా రోజు వస్తాను రా అనేసి అంటే ఆవిడ, ఇంకా నెక్స్ట్ పౌర్ణమి అన్నమాట, ఇంకా 3 రోజులు పౌర్ణమి ఉండని ఇది జరుగుతుంది. ఆ పౌర్ణమి ఏదో పౌర్ణమి అమ్మ, జ్ఞాపకం లేదు. ఆ మేడం తోటి ఆవిడ రావడం, మేడం కూడా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగ కొలతలు వేయాలి, అలా కొలతలు వేయాలి వెళ్తుంది అని ఆవిడ ప్లాన్ చెప్పారు. ఆ మేస్త్రితో మాట్లాడేశారు, పలానా రోజు మనం ముహూర్తం పెట్టుకుందాం, పౌర్ణమి రోజు ఇంకా తిరుగుండదని చెప్పగానే పౌర్ణమి రోజు అది స్టార్ట్ చేసాం అనమాట. జ్యోతి మేడం మేము అందరం కూర్చొని నిల్చొని అక్కడ అది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఒక్క నెల రోజులుగా పూర్తి అయిపోయింది మేడం పిరమిడ్ కట్టడం. మళ్ళీ పౌర్ణమికి ఓపెనింగ్ కూడా జరిగింది. ఆ ఓపెనింగ్ లోను వంశీ సార్ని పిలవడం జరిగింది. వంశీ సార్ వచ్చారు, క్లాస్ ఇచ్చారు. వంశీ సార్ తోటి ఓపెనింగ్ చేయించడం, ఆ పిరమిడ్ ఆ విధంగా నాకు కోరిక తీరింది. సార్ అంటే ఏంటంటే మెరాకిల్, మనం ఏది అనుకుంటే అది సార్కి తెలిసిపోతుంది, సార్ మనకు చెప్పడం జరిగేది అనమాట. అంతలాగా సార్తో మెరాకిల్ అంటే ఆయన నడిచొచ్చే దేవుడు. ఆయన మన ఆసామాసిగా తక్కువలో ఆయన ఉండేటప్పుడు మనం ఏమి పెద్దగా అనుకోకపోయినా ఈ రోజు మళ్ళీ అంతగా మనం ఏది అనుకుంటే అది ముందుకు వచ్చి ఉంటుందండి. ఆయన మనసులో మనం అనుకున్నది ఆయనకి తెలిసిపోతుంది. మనం ఎందుకు వచ్చాం అనేది ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళు ఎందుకు వచ్చారో ఆయన తిరిగి సమాధానం చెప్పడం జరిగేది. ఆ విధంగా సార్తో ప్రయాణం. తర్వాత మళ్ళీ ఏమో 2002లోనే అండి, అది అయిపోయిన వెంటనే భూటాన్ కాదండి, లడక్ 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 అయితే నా మనసులో ఎప్పుడు ఉండేది. క్లాసుల్లో చెప్పేవారు, మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ అందరు చెప్పారు, సార్తో ప్రయాణాలు అన్ని చెప్పేవారు కదా, అయ్యో సార్ తోటి మనం ఎప్పుడు టూర్ వెళ్ళలేదే, ఎక్కడికి వెళ్ళలేదని ఒక తపన ఉండేది నాకైతే. అయితే మా మా ఓపెనింగ్ పిరమిడ్ ఓపెనింగ్ వచ్చి వంశీ సారే చెప్పారు, అమ్మ లడక్ టూర్ వేస్తున్నారా వస్తారా అని అడిగారు. అంటే పత్రి సార్ కూడా వేస్తున్నారని చెప్పారు. అయితే పత్రి సార్తో టూర్ ఎప్పుడూ వెళ్ళలేదు కదా, నాకు మనసులో ఉండేది కోరిక, పత్రి సార్తో టూర్ వెళ్ళాలి అని తపనతోటి. లడక్ కూడా ఇంకా డబ్బుల కోసం కూడా చూడకుండా మా సిస్టర్ చెప్పడం, మా సిస్టర్ అయితే లడక్ అయితే వెళ్ళాము. మనం మాకైతే ఒక 500 జనాభాని తీసుకెళ్లారండి అక్కడికి, లడక్. అక్కడ మనం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుండి అక్కడ నుండి వాళ్ళవి అన్ని ప్రయాణం ఖర్చులన్నీ మనం వాళ్ళకి ప్యాకేజ్ అనమాట.
ఢిల్లీ నుండి అక్కడ వెళ్ళిన తర్వాత 500 జనానికి దగ్గర ఎన్ని బస్సులు దగ్గర 10 బస్సులు బుక్ చేశారనమాట ఢిల్లీ నుండి. బుక్ చేసి వెళ్ళామన్నమాట. వెళ్తుంటే లడఖ్ లో చాలా ప్రయాణం చేస్తుంటే భయం వేసేదండి. ఘాట్లు, ఆ రోడ్ల మీద పెద్ద బస్సులు బుక్ చేశారు. అసలు ఆ రోడ్లో మినీ బస్సులు వెళ్ళాలి. అయితే పెద్ద బస్సులు బుక్ చేశారు. మనకి ఇప్పుడు వైజాగ్ లో ఉన్న సిటీ బస్సు అలా టైప్ బస్సులు బుక్ చేశారు. వెళ్తుంటే నైట్ కూడా జర్నీ చేసేవారు. నైట్ కూడా చేసేవారు. అలా చేస్తుంటే భయం వేసేది అనమాట. ఏంటి నేను చార్ధాం వెళ్ళాను, అలాంటప్పుడు కూడా ఇంత ఘాటీలు లేవు, ఇక్కడ ఏంటి ఇంత ఘాటీలు ఉన్నాయి. ప్రయాణం అప్పుడే వర్షం పడిపోయేది, అప్పుడే ఎండ వచ్చేసేది, ఆ బురదలా ఉండేది. ఏంటి ఇంత ప్రయాణం ఇలా ఉందా అనేసి అనిపించింది. తర్వాత చాలా భయంకరమైన ప్రయాణం అనిపించింది అది. ఆ అయితే సార్ మాతో రాలేదండి. సార్ అంటే వేరేగా వచ్చారు, ఫ్లైట్ లో వచ్చి వేరే చోట పెట్టారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు కదా, ఈ జనాల దగ్గరకు వస్తే ఇంకా సార్ని ఇబ్బంది పెడతారని ఆయన్ని చాలా దూరంలో పెట్టారనమాట. అయితే యోగా డే రోజు అక్కడ సార్ ప్రోగ్రామ్ అనమాట లడఖ్ లో. ఆ వీళ్ళు దళైరామ వీళ్ళు అందరూ గురువులు అందరూ రావడం, తర్వాత పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ గురువులు రావడం, ఎన్నో దేశాల నుండి మాస్టర్స్ వచ్చారు. సార్కి అక్కడ సార్తో ప్రోగ్రాం జరిగింది. అయితే సార్ని కలవాలి అని అనుకున్నాము, కానీ సార్తో కలవడం జరగలేదు. దగ్గరికి వెళ్ళి కలవడం జరిగలేదు. మనం ఆ హాల్లో మీటింగ్ ప్రోగ్రాం జరిగింది. ప్రోగ్రాం జరిగేటప్పుడు సార్తో దగ్గర చూడటమే తప్ప సార్ని దగ్గరుండి మనకు కలవనివ్వలేదు ఎవరును. ఆ సార్ దిగి మీటింగ్ అయిపోయాక సార్కి అందరూ సన్మానం చేయడం, ఆ ప్రోగ్రాం మాట్లాడడం అన్ని చేసిన తర్వాత సార్ని ఎంతో మెచ్చుకున్నారు. శాకాహారిగా చెప్పడం ఇంత కండాకట్టిగా చెప్తున్నా ఎవరూ చెప్పలేదు. మాస్టర్ ఈ పరమ గురువు గారే చెప్పారని అక్కడ అందరూ చాలా మెచ్చుకోవడం జరిగింది, ఆ విదేశీయులు అందరూ వచ్చి. ఆ తర్వాత ఏమో సార్ వెళ్ళిపోతుంటే సెకండ్ ఇద్దామన్నా కూడా సెకండ్ ఇవ్వడానికి కూడా జరగలేదు. అయితే ఆ విధంగా ఆ లడఖ్ ప్రోగ్రాం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత సారు వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా రెట్ల ప్రయాణం అవుతున్నాయి. ఎప్పుడో వర్షం రావడం అలాగా ఇబ్బంది పడి ఈ ఘాటీలు చూసి ఎంతో భయంకరం. నైట్ టైం ఇలా బస్సు వెళ్తుంటే ఎప్పుడు ఈ కింద పడిపోద్దా అన్నట్టు అనిపించింది. అంత ఒడ్డు నుండి బస్సు టర్నింగ్ చేసేవారు అనమాట. ఆ నైట్ టైం గుళ్ళు దగ్గర తీసుకెళ్లి ధ్యానం చేయించడం చేస్తుండేవారు. అయితే ఒక ప్లేస్ లో ఒక పెద్ద హోటల్ బుక్ చేశారు. ఆ హోటల్ దగ్గర స్టే చేసాం మేము. స్టే చేసిన తర్వాత అది నాకు మనసులో అనిపిస్తుంది, ఏంటి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాము ఈ కొండల మీద రావడానికా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాము, ఇంత కొండల మీదకి వచ్చాము, ఈ సార్లు కూడా కలలేకపోయాము అని మనసులో అనుకుంటున్నాను అనమాట. అనుకుంటే ఏమైంది, ఆ అక్కడ ఇలా కూర్చున్నాను. జస్ట్ ఒక 5 minutes కళ్ళు మూసుకొని ఇంకా బస్సు వస్తుంది మా కోసం వెయిటింగ్ కూర్చున్నా అనమాట. ఆ హోటల్లో కూర్చున్నాము. అయితే భోజనాలు అయ్యి అయితే బాగానే ఉండేవి. హోటల్స్ బాగా బుక్ చేశారు, పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్లో బుక్ చేశారు. అన్ని బాగానే ఉండేవి. కానీ ఆ బస్సు ప్రయాణం చాలా భయంకరమైన ప్రయాణం. సార్తో జర్నీ చేయాలనుకున్నాం కదా, సార్ని కలవడం జరిగేది కదా, సార్ని వేరే చోట పెట్టారు. ఆ మీటింగ్ రోజే రావడం జరిగింది. అక్కడ అక్కడ చిన్న పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ వెళ్ళి ధ్యానం చేసుకున్నాం. సార్ కలవడం జరగలేదు. సార్ వెళ్ళిపోతుంటే సార్కి సెకండ్ ఇద్దామన్నా అవకాశం లేదు. పక్క నుండి తీసుకెళ్ళిపోయి కారులో తీసుకెళ్ళిపోయారు. అలా జరిగింది. అయితే ఇంకా రిటర్న్ ప్రయాణంలో నేను అనుకున్నాను, అబ్బాయి ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాము, ఇంత ప్రమాదకరమైన కొండల మీద రావడాల్సి వచ్చింది, ఏంటి అబ్బాయి కళ్ళు మూసుకు అలా ఇంకా బస్సు వస్తుంది అనమాట. వెయిటింగ్ లో ఉన్నా, అలా ధ్యానంలో కూర్చున్నారు. జస్ట్ సోఫా మీద అందరం కూర్చున్నాం, ధ్యానంలో కూర్చున్నాను. పక్క నుండి ఒక వాయిస్ వినబడుతుంది. ఏంటంటే, మీరు ఇంత దూరం వచ్చావు, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నా, నువ్వు ఇప్పుడే రాలేదు, నువ్వు బుద్ధుడి కాలంలో కూడా ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ ఇప్పుడు ఇక్కడ వచ్చారంటే ఆసామాసి కాదు, మీరు బుద్ధుడి కాలంలో పత్రిసారు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు, మీరు అందుకే ఇక్కడికి వచ్చారు. ఒళ్ళు జలజరిస్తుంది మేడం ఆ మాట అంటుంటే. అయితే బుద్ధుడి కాలంలో ఇక్కడ ఉన్నారు, మీరు ఆసామాసి కాదు, ఎందుకు అలాగ అనుకుంటున్నా,
ఎందుకు వచ్చానా అనుకుంటున్నాను. కాదు, ఆ బుద్ధుడి కాలంలో మీరు ఎక్కడున్నారు, పత్రిసారి ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు. ఆసామసి కాదు, మీరందరూ ఈ ప్రాంతం. పక్కన లేచి నేను లేచి ఇలా చూస్తున్నాను, ఎవరూ లేరు. నా పక్కన ఎవరూ లేరు. పక్కన వాయిస్ అయితే వినబడుతుంది. అప్పుడు మా చెప్పానమాట, ఏదో వాయిస్ ఎవరబ్బా, ఇక్కడ ఎవరు మాట్లాడారా అనేసి అంటే, ఎవరు లేరు, పక్కన ఎవరు లేరు అనమాట. అందరూ ఏమో చిన్న ప్రోగ్రామ్ అవుతుంది, భరతనాట్యం ప్రోగ్రామ్ అవుతుంది, అందరూ చూస్తున్నారు, ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు అనుకున్నాను, ఆహా, మనం వచ్చింది నిజమే. సార్తో ఉన్నామంటే ఆషామాషి కాదు, ఎన్నో జన్మలుగా పత్రి సార్తో ఉన్నాయి. ఈ రోజు మనకు ఆయన భాగ్యం దొరికింది అని ఆ విధంగా పత్రి సార్తో ప్రయాణం అదండి. ఆ ప్రయాణం అలా జరిగిపోయింది. అయితే 2000 2002 కాదండి, 2000 2002లోనే మళ్ళీ జానమా చక్రం వచ్చింది కదా మేడం. 2002లో సార్ బాడీ వదిలేశారు కదా. వదిలేసిన తర్వాత ఆ వదిలేసేటప్పుడు మాకు మెసేజ్ తెలిసి వెళ్ళాలి అనుకున్నా. కృపగారు నేను ఎలాగైనా వెళ్తాం, సార్ని చూడాలి, లాస్ట్ చూడాలి అనుకున్నా. ఎంతో ప్రయత్నించి అందరికి ఫోన్ చేసి ఎవరైనా వెహికల్, మనకి రిజర్వేషన్ లేదు కదా, ఎవరైనా వెహికల్స్ మీద వెళ్తున్నారేమో అందరు మాస్టర్స్ ఫోన్ చేస్తే ఆ వెహికల్స్ లేదు, బుక్ చేసుకొని వెళ్ళిపోయారు, అలాగే ఇలాగా ఏదో చెప్పేవారు. ఈ అబ్బాయి నా బాధ అనిపించింది. అయ్యే సార్ లాస్ట్ సరే ఆయన మొక్కం చూడలేకపోయామో అని అనిపించింది. కానీ నా మనసులో మాట, సారు బాడీ వదిలేశారని బాధ అంటూ ఏమి లేదు. అంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను, ఏ బాధ అంటే లేదు. చూడలేదు, మొక్కం చూడ తప్ప ఏమీ లేదు. అయిపోయిన తర్వాత ఆ 2022లో డిసెంబర్లో జానమా చక్రం వస్తుంది. ముందుగా మేము ఎక్కడికి వెళ్ళామండి, భీమవరం. తట్వర్తి వీర్రా గారిది క్లాస్ ఉంటే 3 రోజులు క్లాస్ ఉందని అంటే అక్కడికి వెళ్ళాం. మా సిస్టర్ మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ ఆ క్లాస్ అయిపోయింది. ఒక మేడం మా పక్కన రోజు ధ్యానంలో కూర్చుంటే ఆవిడేమో బెంగళూరు నుండి వచ్చారట. వచ్చి నేను హైదరాబాద్ వెళ్తున్నానమ్మా, మా అమ్మాయి ఉంది, అలాగే ధ్యానమా చక్రం ఉండిపోతాను అక్కడ అనేసి అన్నారు. అయితే నేను అన్నాను, ధ్యానమా చక్రంకి వెళ్ళడానికి నాకు అవ్వదు, అప్పుడు నాకు వెళ్ళడానికి అవ్వదు, నేను డిసెంబర్లో అక్కడికి వెళ్ళడానికి అవ్వదు కదా. మా చెల్లికి చెప్పానమాట. అయితే ఇంటి దగ్గర ఇంత దూరం వెళ్ళిపోయామంటే ఫీల్ అవుతారు, మనం భీమవరం వచ్చామని చెప్పు, నువ్వు ఇంటి దగ్గర ఏం చెప్పక నిన్ను హైదరాబాద్ వెళ్ళిపోతా నీ మేడంతో పత్రి సారు శక్తి స్థల దగ్గరికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకొని వస్తా, నాకు మనశ్శాంతం ఉంటుంది అని చెప్పాడు. ఎలాగే డిసెంబర్లో నాకు వెళ్ళడానికి అవ్వదు, తను డెలివరీ అవుతుంది అని చెప్పి మా చెల్లికి చెప్పేస్తే ఆ మేడంతో పాటు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి, నాకు రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. ఆ మేడంకి రిజర్వేషన్ ఉంది, ఆవిడ కూడా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినా సరే ఆ రిజర్వేషన్ లేకపోయినా నాకు సీట్ దొరికింది, పడుకోవడానికి ఉంది, బాగానే ఉంటుంది. చక్కగా దర్శనం అక్కడికి ఆవిడతో వెళ్ళిపోయినా. ఆవిడేమో రైల్వే స్టేషన్ లో దిగేసి వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ నేను కర్తాలు వెళ్ళిపోయాను మా డైరెక్ట్ గా. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయాను, ఎప్పుడు వెళ్ళలేదు, అందరితో వెళ్ళలేదాను. మరి ఏమో నాకు మనసులో అనిపించింది, నాకు డిసెంబర్లో ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. 2012 మనకు అక్కడ పెడుతున్నారు, ఎప్పుడు మిస్ అవ్వలేదు. ధ్యానమా చక్రం మిస్ అవ్వలేదు, ఎప్పుడు వెళ్ళడమే. ఎన్ని ఒడిదుడుకులున్నా, డబ్బులు లేకపోయినా ఆ టయానికి ఏదో విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం వెళ్ళాను కదా, సార్ వాడే వదిలినప్పుడు వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు. సార్ శిక్షస్థల దగ్గర కూర్చొని ధ్యానం చేసుకొని వస్తాను అని చెప్పేసి అదే నా మనసులో అనిపించింది. వెళ్ళిపోయాను డైరెక్ట్ గా. రైల్వే స్టేషన్ నుండి కాంప్లెక్స్కి వెళ్ళిపోయి బస్సు ఎక్కేసాను, కర్తాల బస్సు అంటే అక్కడ హిస్టరీగా ఒక ఇది శ్రీశైలం వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, అప్పుడు మనకి మధ్యలో వేయరు కదా, ధ్యానమా చక్రం కేసుగట్ట వేయరు కదా. అక్కడికి వెళ్ళిపోయి కర్తాల్లో దిగిపోయారు. కర్తాల్లో దిగి ఆటో బుక్ చేసుకొని చిన్నగా పత్రి సార్ శక్తి స్థాలకే వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళలేదు. డైరెక్ట్ గా ఆయన సమాధి ఉన్న దగ్గర కూర్చొని శక్తి దగ్గర కూర్చుండిపోయాను. ఇంకా ఎవరితో మాట్లాడాలని కూడా అనిపించలేదు. శక్తి స్థల దగ్గర కూర్చుండిపోయి ధ్యానంలో అలా కూర్చుండిపోయాను. ధ్యానంలో కూర్చుండిపోతే సార్ ఒకటే మాట అనుకున్నాను కూర్చుండేటప్పుడు, సార్ నాకు మీరు బాడీ వదిలేటప్పుడు రావాలనిపించింది, నా రాలేకపోయింది సార్, మీ మీ దర్శన భాగ్యం నాకు ఇవ్వండి అని అడిగాను. అంటే ఇంకా అలాగా అనుకుంటూ ధ్యానంలో డీప్కి వెళ్ళిపోయానండి. ఆ ఆ శక్తి స్థలం నుండి అండి ఒక జ్యోతి ఇలాగా పైకి వచ్చిందండి.
ఆ పైకి ఎలాగ వచ్చింది జ్యోతి వచ్చి అలాగ పైకి వెళ్ళిపోతుంది. అలా చూస్తున్నాను ఏంటి వచ్చిందా అని. జ్యోతి ఎలా పైకి వచ్చింది, ఆ పైకి అలాగ వెళ్ళిపోయింది. అబ్బా! ఏంటబ్బా! ఆయన సార్ ఆత్మ కనిపిస్తుంది నాకు. అదే సార్ ఆత్మ అయ్యుంటది. మనిషి రూపంలో కనబడలేదు. సార్ ఆత్మ కనిపించిందని. నేను ఎంత హ్యాపీ అయ్యానంటే అంత హ్యాపీ. అలా 2 గంటలు కూర్చుండిపోయాను మేడం. ఆ వెళ్తూనే 2 గంటలు కూర్చుండిపోయాడు. అక్కడ సార్ తోటి కలవడం ఇయన్నీ మనసులో పెట్టుకొని కూర్చొని ధ్యానంలో కూర్చొని సార్ మీ దర్శన భాగ్యం నాకు కావాలి సార్ అని అడిగాను. ఆ విధంగా జ్యోతి రూపంలో కనిపించారు. కనిపించిన తర్వాత ఎంత హ్యాపీ అయిపోయానంటే అంత హ్యాపీ అయిపోయాను. తర్వాత అలాగా పత్రి మేడం అక్కడే ఉన్నారు. కర్తాల్లోనే ఉన్నారు అప్పటికి. పత్రి మేడం వెళ్ళి మేడం చెప్పాను. మేడం ఇలాగా నాకు డిసెంబర్‌లో రావడానికి అవ్వక ఇక్కడి నుండి ఇలాగ వచ్చాను. భీమవరం నుంచి ఇలాగ వచ్చాను మేడం. పత్రి సార్ కలవలేకపోయాను లాస్ట్ టైం. అందుకే నాకు కలవాలనిపించింది. సార్ దగ్గర ధ్యానం చేశాను. ఇలా చేస్తే జ్యోతి రూపంలో ఇలా కనిపించిందంటే, మరి ఇంకెవరు అనుకున్నా మీ సారే, మీ పత్రి సారే కనిపించారు మీకు. ఆ! ఇంకేంటి మీ పత్రి సార్ మీ దగ్గరే ఉన్నారు. మన దగ్గరే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. మనలోనే ఉన్నారు అనేసి అన్నారు. ఆ మేడం కూడా ఆ అనుభవం చెప్తే ఎంత హ్యాపీ అయిపోయారు. చాలా చాలా థాంక్స్ అమ్మా అని చెప్పారు. అంత అంత మెరాకిల్ అండి. పత్రి సార్‌తో మెరాకిల్ అంటే అంత మెరాకిల్ అండి. నా ధ్యానం ఆ ప్రయాణం అంతలాగా జరిగింది. పత్రి సార్‌తో తక్కువే కానీ అంతా ఏదనుకుంటే మనం ఆ టయానికి మనకు ఎదురుగా కనపడేది ప్రతీదీ అనుభవమే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అరుణ గారికి, పల్లవి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.